రెడ్డి గారు మాట్లాడతారా? ఏదో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనుకుంటా ఉన్నారు. మాట్లాడండి. ధన్యవాదాలు అధ్యక్ష. పాపులేషన్ పెంచాలని చెప్తున్నారు అధ్యక్ష. నా వరకు నా సొంత అభిప్రాయం అయితే అంతకంటే ముందు ఆదాయ మార్గాలు పెంచాల్సిన అవసరం ఉంది. పిల్లలు కనడం కాదు, వాళ్ళని సాకడము, వాళ్ళకి చదువు చెప్పించడము, దాంతోపాటు వాళ్ళని మంచి పొజిషన్లో సెటిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. కాబట్టి మౌలికంగా ఈ యొక్క సదుపాయాలు మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక మాధవి గారు చెప్పినట్టు పిల్లల్ని చాకడం అంటే చాలా కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ చదువులు కానీ వాళ్ళ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ ప్రతి ఒక్కటి చేయాలి అంటే చాలా కష్టం అయిపోతుంది. మనకున్న ఈ సమాజంలో ఇక్కడున్న ప్రతి ఒక్క మెంబర్స్ కూడా ఈ బాధ్యత మహిళది అని ఆలోచించే మనస్తత్వాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా స్ట్రెస్ అవుతోంది. ఇప్పుడు మేము ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చినా కూడా ఇంట్లో ఏం జరుగుతోంది, వంట ఏం చేస్తున్నారు, స్టాఫ్ ఏంటి, పిల్లలేంటి, ఎక్కడున్నారని ప్రతి ఒక్కరోజు వాకప్ చేసుకునే పరిస్థితి మాకు ఇక్కడ. కాబట్టి ఫస్ట్ మనము ఈ యొక్క సైకలాజికల్ చేంజెస్ మీద మొదట ఆలోచించుకోవాలా. ప్రతి ఒక్క మొగలు కూడా సార్ కూడా చెప్పారు ఇందాక, ఈక్వల్ పేరెంటింగ్ అనేది, దాని మీద స్కూల్లో ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేసుకోవాలా. లోకేష్ గారు ఆల్రెడీ ఇంట్లో పనులు అని చెప్పేసి మన లాస్ట్ టైం మన అసెంబ్లీలోనే చెప్పారు. జనరల్గా ఇంతకుముందు ఇంట్లో పనులు అంటే ఆడోళ్ళు బొమ్మలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఆ బొమ్మలు మార్చి మొగోళ్ళకు ఆడోళ్ళకి ఇంటి పనుల మీద సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పారు. దాంతోపాటు టీచర్స్ కూడా స్కూళ్ళల్లో కౌన్సిలింగ్ చేయడం కానీ, మోరల్ క్లాసెస్ తీసుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకొక మాట అన్నారు సత్యనారాయణ గారు, సహా మెంబర్ గారు, డబ్బులున్న వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ వేయాలని చెప్పి, దాని బదులు ఇన్సెంటివ్స్ పెంచుకోవాలా. పేదోళ్ళకి వాళ్ళ పిల్లల్ని ప్రాపర్గా పెంచుకునే అవకాశం కానీ, అవగాహన కానీ, ముఖ్యంగా ఆడవాళ్ళకి చదువుని ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ తీసుకొని పోవాలి. కానీ దాన్నైతే నేను సమర్థించట్లేదు అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చూస్తున్నాను, ఇప్పుడు బాగా పేదవాళ్ళతో కలిసి తిరగడం కానీ వాళ్ళు ఉన్న సమస్యలు చూస్తూ ఉన్నాను. ఎక్కువ మందిగా కన్న పిల్లలు, తల్లిదండ్రులు, వాళ్ళకి ఏమవుతుందంటే అధ్యక్ష, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు. దానివల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్ లేక, ప్రాపర్ బ్రాటప్ లేక వాళ్ళు కొంచెము ఈ యొక్క చెడు అలవాట్లకి దాని మీదకి వెళ్ళే ప్రమాదం కూడా కనపడుతూ ఉంది అధ్యక్ష. సార్ చెప్పిన దానికి ఇదైతే వ్యతిరేకము. కానీ వీటన్నిటి మనం సమకూర్చుకుంటే ఏ విధంగా ఈ జనాభా తగ్గుతుంది, దానివల్ల మనము ఫ్యూచర్లో ప్రాబ్లం ఫేస్ చేస్తాం, మన దాన్ని అధిగమించే పరిస్థితి ఉంటుంది. అంతే అధ్యక్ష. థ్యాంక్ యూ. ఏమీ చెప్పకుండా రేపు 4th సాటర్డే నుంచి ఇది మాట్లాడకుండా ఎంకరేజ్ చేసి స్టార్ట్ చేయండి ప్రోగ్రామ్. మహిళలంతా ఒక ఇష్యూ మీద మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఉమెన్స్ డే అన్నారు, ఉమెన్స్ డేకి వెళ్ళి ఉమెన్స్ అంతా వెళ్ళేసి మహిళలతో కూర్చొని సంబరాలు చేసుకోవాలో, ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలో అని చెప్తున్నారు అధ్యక్ష. కానీ మేము మా ఉమెన్స్ రూమ్లో మాట్లాడుతూ ఉన్నాము, ఉమెన్స్ డే అనేది మగోళ్ళు మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేయాలని మా వైపు నుంచి విన్నది అధ్యక్ష. మా బర్త్డే జరిగితే మేమే కేక్ తెచ్చుకొని కోసుకోం కదా అధ్యక్ష, మాకు మీరు సెలబ్రేట్ చేయాలా ఉమెన్స్ డే అనేది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అందరూ గౌరవ ముఖ్యమంత్రి గారు తమరు మాట్లాడు. అమ్మో వద్దు సార్, ఆయన ఆపడు సార్, వినో మాట్లాడు. అక్కడ రవికుమార్ గారు మాట్లాడతానంటారు, వెరీ బ్రీఫ్ సార్. రెడ్డి గారు మాట్లాడతారా? ఏదో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనుకుంటా ఉన్నారు. మాట్లాడండి. ధన్యవాదాలు అధ్యక్ష. పాపులేషన్ పెంచాలని చెప్తున్నారు అధ్యక్ష. నా వరకు నా సొంత అభిప్రాయం అయితే అంతకంటే ముందు ఆదాయ మార్గాలు పెంచాల్సిన అవసరం ఉంది. పిల్లలు కనడం కాదు, వాళ్ళని సాకడము, వాళ్ళకి చదువు చెప్పించడము, దాంతోపాటు వాళ్ళని మంచి పొజిషన్లో సెటిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. కాబట్టి మౌలికంగా ఈ యొక్క సదుపాయాలు మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక మాధవి గారు చెప్పినట్టు పిల్లల్ని చాకడం అంటే చాలా కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ చదువులు కానీ వాళ్ళ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ ప్రతి ఒక్కటి చేయాలి అంటే చాలా కష్టం అయిపోతుంది. మనకున్న ఈ సమాజంలో ఇక్కడున్న ప్రతి ఒక్క మెంబర్స్ కూడా ఈ బాధ్యత
మహిళది అని ఆలోచించే మనస్తత్వాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా స్ట్రెస్ అవుతోంది. ఇప్పుడు మేము ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చినా కూడా ఇంట్లో ఏం జరుగుతోంది, వంట ఏం చేస్తున్నారు, స్టాఫ్ ఏంటి, పిల్లలేంటి, ఎక్కడున్నారని ప్రతి ఒక్క రోజు వాకప్ చేసుకునే పరిస్థితి మాకు ఇక్కడ. కాబట్టి ఫస్ట్ మనము ఈ యొక్క సైకలాజికల్ చేంజెస్ మీద మొదట ఆలోచించుకోవాలా. ప్రతి ఒక్క మొగలు కూడా సార్ కూడా చెప్పారు ఇందాక, ఈక్వల్ పేరెంటింగ్ అనేది, దాని మీద స్కూల్లో ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేసుకోవాలా. లోకేష్ గారు ఆల్రెడీ ఇంట్లో పనులు అని చెప్పేసి మన లాస్ట్ టైం మన అసెంబ్లీలోనే చెప్పారు. జనరల్గా ఇంతకుముందు ఇంట్లో పనులు అంటే ఆడోళ్ళు బొమ్మలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఆ బొమ్మలు మార్చి మొగోళ్ళకు ఆడోళ్ళకి ఇంటి పనుల మీద సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పారు. దాంతోపాటు టీచర్స్ కూడా స్కూళ్ళల్లో కౌన్సిలింగ్ చేయడం కానీ, మోరల్ క్లాసెస్ తీసుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకొక మాట అన్నారు సత్యనారాయణ గారు, సహా మెంబర్ గారు, డబ్బులున్న వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ వేయాలని చెప్పి, దాని బదులు ఇన్సెంటివ్స్ పెంచుకోవాలా. పేదోళ్ళకి వాళ్ళ పిల్లల్ని ప్రాపర్గా పెంచుకునే అవకాశం కానీ, అవగాహన కానీ, ముఖ్యంగా ఆడవాళ్ళకి చదువుని ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ తీసుకొని పోవాలి. కానీ దాన్నైతే నేను సమర్థించట్లేదు అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చూస్తున్నాను, ఇప్పుడు బాగా పేదవాళ్ళతో కలిసి తిరగడం కానీ వాళ్ళు ఉన్న సమస్యలు చూస్తూ ఉన్నాను. ఎక్కువ మందిగా కన్న పిల్లలు, తల్లిదండ్రులు, వాళ్ళకి ఏమవుతుందంటే అధ్యక్ష, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు. దానివల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్ లేక, ప్రాపర్ బ్రాటప్ లేక వాళ్ళు కొంచెము ఈ యొక్క చెడు అలవాట్లకి దాని మీదకి వెళ్ళే ప్రమాదం కూడా కనపడుతూ ఉంది అధ్యక్ష. సార్ చెప్పిన దానికి ఇదైతే వ్యతిరేకము. కానీ వీటన్నిటి మనం సమకూర్చుకుంటే ఏ విధంగా ఈ జనాభా తగ్గుతుంది, దానివల్ల మనం ఫ్యూచర్లో ప్రాబ్లం ఫేస్ చేస్తాం, మన దాన్ని అధిగమించే పరిస్థితి ఉంటుంది. అంతే అధ్యక్ష, థ్యాంక్ యూ. ఏమీ చెప్పకుండా రేపు 4th సాటర్డే నుంచి ఇది మాట్లాడకుండా ఎంకరేజ్ చేసి స్టార్ట్ చేయండి ప్రోగ్రామ్. మహిళలంతా ఒక ఇష్యూ మీద మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఉమెన్స్ డే అన్నారు, ఉమెన్స్ డేకి వెళ్ళి ఉమెన్స్ అంతా వెళ్ళేసి మహిళలతో కూర్చొని సంబరాలు చేసుకోవాలో, ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలో అని చెప్తున్నారు అధ్యక్ష. కానీ మేము మా ఉమెన్స్ రూమ్లో మాట్లాడుతూ ఉన్నాము, ఉమెన్స్ డే అనేది మగోళ్ళు మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేయాలని మా వైపు నుంచి విన్నది అధ్యక్ష. మా బర్త్డే జరిగితే మేమే కేక్ తెచ్చుకొని కోసుకోం కదా అధ్యక్ష, మాకు మీరు సెలబ్రేట్ చేయాలా ఉమెన్స్ డే అనేది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అందరూ గౌరవ ముఖ్యమంత్రి గారు తమరు మాట్లాడు. అమ్మో వద్దు సార్, ఆయన ఆపడు సార్, వినో మాట్లాడు. అక్కడ రవికుమార్ గారు మాట్లాడతానంటారు. వెరీ బ్రీఫ్ సార్.